రివ్యూ ఆఫ్ ది ఫిలిం మార్టీ సుప్రీం. ఈ ఇయర్ 9 డిఫరెంట్ కేటగిరీస్ లో ఆస్కార్ కి నామినేట్ అయిన మూవీ. నార్మల్ గా ఇలాంటి ఆస్కార్ రిలేటెడ్ ఫిలిమ్స్ కానీ ఈవెన్ ఆస్కార్ విన్ అయిన మూవీస్ కూడా పర్సనల్ గా నాకు ఎందుకు అంత బాగా నచ్చవు. సేమ్ అలాంటి లో ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ మూవీ కూడా చూశాను, కానీ ఈ రేంజ్ లో సాటిస్ఫై చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ ఇయర్ లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. కేవలం హాలీవుడ్ అనే కాదు, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని నేను ఎప్పుడు కూడా చూడలేదు. నార్మల్ గా ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో మన ప్రొటాగనిస్ట్ ఎన్నో కష్టాలు దాటుకొని ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి చివరికి తను అనుకున్నది సాధిస్తాడు. ఈ మూవీలో కూడా మన హీరోకి అలాంటి కష్టాలు ఉంటాయి అండ్ వాటిని ఎలా దాటాడు అన్న పాయింట్ మీద కథ ముందుకు వెళ్తుంది. కానీ ఇందులో మన మెయిన్ లీడ్ ఒక గ్రే షేడెడ్ క్యారెక్టర్. తను అనుకున్నది సాధించడానికి ఎలాంటి పనులైనా చేస్తాడు, ఎంతకైనా దిగజారిపోతాడు. ఇక ప్లాట్ విషయానికి వస్తే మన హీరో మార్టీ మోసర్ ఒక పూర్ అమెరికన్. టేబుల్ టెన్నిస్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలన్నది తన కల. బట్ 1950s ఆ టైంలో అమెరికాలో టేబుల్ టెన్నిస్ కి అంతగా ఆదరణ లేదు. సో ఎలాగైనా వరల్డ్ టైటిల్ ని గెలిస్తే తనకి గుర్తింపు రావడంతో పాటు తన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయన్నదే మార్టీ ప్లాన్. ఇక తర్వాత ఏమైంది? మార్టీ మోసర్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించాడా? తను అనుకున్న దానికోసం ఎలాంటి పనులు చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడే మార్టీ సుప్రీం మూవీ చూసేయండి. ముందే చెప్తున్న 18+ మూవీ ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్, మెయిన్ హైలైట్, మెయిన్ పర్ఫార్మర్ ఇలా అన్ని కూడా ది మ్యాన్ తిమోతి చాల్మెటే. అస్సలు ఏమన్నా యాక్టింగ్ చేశాడా భయ్యా? మార్టీ రోల్ లో జీవించేశాడు. ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తనకి గాని ఆస్కార్ రాలేదు అంటే ఇంకంతకన్నా వర్స్ట్ థింగ్ ఏదీ లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం అలానే స్క్రీన్ కి హుక్ అయిపోయామంటే దానికి మెయిన్ రీజన్ తిమోతి యాక్టింగే. కేవలం ఈ మూవీ కోసమే 4 ఏళ్లు కష్టపడి టేబుల్ టెన్నిస్ లో మాస్టర్ అయ్యాడంట. అందుకే ఏమో మూవీలో ఆ గేమ్ సీక్వెన్సెస్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయి. డ్యూన్ మూవీలోనే చించేశాడు అనుకుంటే ఈ మార్టీ సుప్రీం అయితే ఇంకో మెట్టెక్కేశాడు. కేవలం తినే కాదు, మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు. ఇంకా నాకు బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్. టూ గుడ్ ఉంటాయి. ఆ 1950s టైంలోని నేటివ్ అమెరికాలోకి తీసుకెళ్లిపోయారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ జోస్ సేఫ్డిక్ కూడా టోటల్ క్రెడిట్ ఇవ్వాలి. ఇలాంటి ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. అది కూడా ఇంత రా అండ్ రేసీ స్క్రీన్ ప్లే తో. సో యా, దట్స్ ఇట్ గైస్. మార్టీ సుప్రీం మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా 18+ మూవీ. ఫ్యామిలీతో చూస్తే అన్నదైపోతారు. ఇక ఈ మూవీకి రేటింగ్ గీటింగ్ అంటూ ఏమి ఇవ్వట్లేదు. కన్ఫర్మ్ గా లైఫ్ లో ఒక్కసారైనా చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. మీకు కనుక ఈ రివ్యూ నచ్చి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కావాలి అనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు గైస్ వెరీ సూన్.